మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో బీసీ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మాజీ ఐఏఎస్ చిరంజీవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా రిజర్వేషన్లు అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని చిరంజీవులు కోరారు. ఇంటరాక్షన్ జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంటంటే జనాభా తక్కువ ఉన్న కులాలకి ఎమ్మెల్యేలు ఎక్కువ, జనాభా ఎక్కువ ఉన్న కులాలకి ఎమ్మెల్యేలు తక్కువ. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి జనాభా ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను మినహాయిస్తే బీసీలు గాని ముస్లింలు గాని జనాభా చాలా ఎక్కువ, 50% పైగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు కేవలం ఈ రోజున బీసీ ఎమ్మెల్యేలు 19 మందే, ముస్లిం ఎమ్మెల్యేలు 7 మాత్రమే ఉన్నారు. అది కాకుండా జనాభా తక్కువ ఉన్నటువంటి రెడ్డి, వెలమ, కమ్మ దాదాపుగా 3 కలిపితే 5% ఉన్నారు. ఈ 5% మందికి ఉన్న ఎమ్మెల్యేలు 43 ప్లస్ 13 ప్లస్ 4 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ రకమైనటువంటి అసమానత అసెంబ్లీలో నెలకొంది కాబట్టి సమస్యలన్నిటికీ మూల కారణం అదే. కాబట్టి 42% రిజర్వేషన్లు సాధించటం, మరి పార్లమెంట్లో ఆమోదింపజేయటం, మరి ప్రెసిడెంట్ గారి అసెంట్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకనే బీసీలు గాని, ముస్లింలు గాని, ఎస్సీ ఎస్టీలు కలిసి ఈ రోజున ఈ సమస్య మీద పోరాడాలి. రేపొద్దున అసెంబ్లీలో జనాభా ఎంతమంది ఉన్నారు అంతమంది ఎమ్మెల్యేలు అయ్యే విధంగా ఉద్యమాలు చేస్తే గాని ఈ 42% కాదు, తమిళనాడులో లాగా 51% రిజర్వేషన్లు కూడా బీసీలు ఉద్యోగాల్లోనే కాదు చట్టసభల్లో కూడా సాధించవచ్చు. పాలమూరు యూనివర్సిటీలో 42% బీసీ రిజర్వేషన్లపైన అవగాహన కల్పించడానికి ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ నిర్వహణకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కిరణ్ గాని, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిత్రుడు భరత్ గారు కోఆపరేట్ చేశారు. సో ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్లు ఎలా పుట్టినాయి, ఈ రిజర్వేషన్ల చరిత్ర ఏంటి, మరి బీసీలు రిజర్వేషన్లు లేక ఏ విధంగా నష్టపోయినారు, మరి ఇప్పుడు బీసీలు ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి, ఇట్లాంటి విషయాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ వారు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా గత 77 ఏళ్లుగా బీసీలు ఇండిపెండెంట్ ఇండియాలో అనేక రంగాల్లో నష్టపోతూ ఉన్నారు. ఈ రోజు బీసీల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం విసిరే ఎంగుల మెతుకులు అంటే సబ్సిడీల మీద బతికేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే బీసీలు ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళు సమైక్యం ఉండి ముందుకు వెళ్లి మరి రాజ్యాధికారాన్ని సాధించుకుని వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుగొనాలనే దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా బీసీలు వాళ్ళ వాటా జనాభా ప్రకారం వాళ్ళ వాటా ఎంత ఉందో అన్ని రంగాల్లో వాళ్ళ వాటా రావాలి. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలే కాకుండా ఈవెన్ ఆర్థిక రంగంలో గాని, న్యాయ రంగంలో కూడా బీసీలకు వాళ్ళకు న్యాయబద్దంగా చెందాల్సిన వాటా వాళ్ళకు చెందాలి.